మగవాళ్ళ కుడి చేతిలో ఉన్నటువంటి అక్షతల్ని ఆడవాళ్ళకి ఇవ్వండి. అమ్మ మీరు కుడి చేతిలో తీసుకుని ఎడమ చేతిలోకి మార్చుకోండి. ఎడమ చేతికి మగవాళ్ళు, ఆడవాళ్ళ ఎడమ చేతికి కట్టండి. రక్ష కావాలి కాబట్టి వాళ్ళకు కూడా కంకణాలు ఉన్నాయి. ఇప్పుడు స్వామివార్లు ఈ లక్ష్మీనారాయణ స్వామి వారికి సంబంధించినవి ఈ స్వామివారి దగ్గర ఉన్నాయి. అలాగే పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి కంకణాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాటి అందరూ కూడా ఒక్కసారి భక్తిగా నమస్కారం చేసుకోవడం. పార్వతీ హర హర మహాదేవ. ఓం శ్వేత్తాదేశమనేషు ప్రవాచ్యాజాతగర్భ భగవన్నింద్ర సంవతే పరాణావృణాశరభాయ ఋషిబంధవే దృష్టభోజస్సుభిదం క్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా. అయ్యా ఆడవాళ్ళ దగ్గర ఉన్నటువంటి అక్షతలు మగవాళ్ళ కుడి చేతిలో తీసుకోండి. ఆడవాళ్ళ దగ్గర ఉన్నటువంటి అక్షతల్ని మగవాళ్ళ కుడి చేతిలోకి తీసుకుని ఒక్కసారి వాళ్ళు దండం పెడతారంట మనస్సులోనే, కాళ్ళకు కాదు అనుకోమోకండి. ఎప్పుడు అది ఆ పిల్లలందరూ ఆడవాళ్ళకి మగవాళ్ళు మీరు ముందేసుకుని 2 కింద అక్షతలు మగవాళ్ళు మీ శిరస్సులు మీరు వేసుకోండి. స్వామి దివ్య ప్రసార సిద్ధిరస్సు. అలాగే మిగిలిన 2 కింద అక్షతల్ని ఆడవాళ్ళ శిరస్సులు కూడా అమ్మ నమస్కారం చేయండి. ఊరిని చూస్తూ ఉండమోకండి. పోతు మాడి పెడుతున్నప్పుడు చూస్తూ ఉండలే కదా. అలాగే ఇది కూడా నమస్కారం చేయండి. వాళ్ళు అక్షతలు వస్తున్నారు. జయ రమణ తర్వాత స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ద్వితీయ యజ్ఞోపవీత ధారణం జరుగుతున్నది. తృతీయ యజ్ఞోపవీత ధారణం జరుగుతున్నది. ఒకసారి అందరికీ కూడా యజ్ఞోపవీతాన్ని దర్శనం చేస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఆయుష్యమగ్రియం మృదుం శుభ్ర యజ్ఞోపవీతం పరమస్సు తేజ కశ్యపోత్ర భరద్వాజ విశ్వామిత్రో గౌతమః వశిష్ఠోగ్నిశ్వర సప్తైదే ఋషయస్తదా. మేడం దీన్ని ఆయన యజ్ఞోపవీత ముహూర్త సుముహూర్తకాలే సూర్యాని నాన్నవానాం గ్రహణాత్యంత ఆనుకూల్యత ఇప్పటి వరకు కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి యజ్ఞోపవీతం దక్షిణాబంధం ధారణ అన్ని అయిపోయినాయి.
ఆ పెళ్లి కుమారుల యొక్క పాద ప్రక్షాళన జరుగుతుంది. నమో స్వరందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశూరబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి కథారిణే నమః. స్వామివార్ల యొక్క పాదాలన్నింటినీ కూడా కలిగినటువంటి నీళ్లు మీ అందరికీ కూడా ప్రోక్షణ చేస్తారు. ఇప్పుడు అర్చక స్వామి వారు అయ్యా కాస్త నీళ్లు ఆ పడెల్లో పోసేయండి, రెండు కూడా ఆ పడెల్లో పోసేయండి, అదే చెంబులో పోసి చేసినా సరే. ఒకసారి అందరూ కూడా శిరస్సు నుంచి ఆ పాద ప్రక్షాళన చేసినటువంటి నీళ్లు మీ శిరస్సు మీద చదువుతున్నారు. దయచేసి అందరూ కూడా నమస్కారం చేసి చెల్లించుకో.